డాక్టర్ అవుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం తమిళనాడులోని రామేశ్వరంలో జన్మించారు. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. భారతదేశానికి చెందిన విశిష్టమైన విజ్ఞాన శాస్త్రవేత్తలలో డాక్టర్ కలాం ఒకరు. దేశ విదేశాలలో ఉన్న 45 విశ్వవిద్యాలయాల నుంచి ఆయన గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 1981లో పద్మభూషణ్ గౌరవాన్ని, 1990లో పద్మవిభూషణ్ను, 1997లో భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను, 2007లో రెండవ కింగ్ చార్లెస్ పథకాన్ని అందుకున్నారు. 2008లో వుడ్రో విల్సన్ అవార్డును, హూవర్ అవార్డును కూడా అందుకున్నారు. 2009లో అంతర్జాతీయ వోన్ కర్మన్ వింగ్స్ అవార్డు అందుకున్నారు. ఇంకెన్నో అంతర్జాతీయ ప్రశంసలు పొందారు. డాక్టర్ కలాం 2002లో భారతదేశపు 11వ అధ్యక్షుడయ్యారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించే మార్గాలను అన్వేషించడమే ఆయన ధ్యేయం. అబ్దుల్ కలాం గారు రచించిన నా జీవన గమనం కలల సాకారం. గత 2 దశాబ్దాలుగా నేను కలిసి అభిప్రాయాలను పంచుకున్న 16 మిలియన్ల యువతీ యువకుల కోసం అని చెప్పారు అబ్దుల్ కలాం గారు. అందులో మొదటిది మనం పరిచయం ఈరోజు తెలుసుకుందాము. నా బాల్యం నుంచి ఇప్పటి వరకు, అంటే 80 సంవత్సరాల ప్రాయం వరకు నేను పొందిన అద్వితీయమైన అనుభవాలను గురించి చెప్పేది ఈ నా జీవన గమనం. ఇన్ని సంవత్సరాలలోనూ, ఇంత విస్తారమైన అనుభవంలోనూ నేను నేర్చుకున్న ముఖ్యమైన పాఠం ఒకటే: జీవితంలోని వివిధ దశల్లోనూ కలలు కంటూ ఉండాలి. వాటిని సాకారం చేసుకోవడానికి శ్రమించాలి. అట్లా చేసినప్పుడే విజయం తథ్యం. నన్ను కలిసిన వాళ్ళందరికీ ఇదే చెప్తూ ఉంటాను. కలలు అంటే మన నిద్రలో వచ్చి కరిగిపోయేది కాదు, అవి మనల్ని నిద్రపోకుండా చెయ్యాలే అని. ఒకరోజు నేను తోటలో నడుస్తున్నప్పుడు నాకు ఈ పుస్తకం రాయాలని ఊహ కలిగింది. ఎప్పట్లాగానే ఆ రోజు కూడా నేను శతవర్ష జీవని అయిన ఆ పురాతన అర్జున వృక్షం కింద నిలబడి తల ఎత్తి దాని శాఖోపశాఖలకేసి చూస్తున్నాను. అందులో కొత్తగా పక్షులేవైనా గూళ్ళు కట్టాయా, తేనెటీగలేవైనా తుట్టలు పెట్టాయా అని చూస్తున్నాను. ఈ ఢిల్లీ నగరంలో ఈ వృక్షాన్ని చూస్తూ ఉంటే తటిల్లున మా నాన్నగారు జ్ఞాపకం వస్తారు. ఆయన కూడా వేకువనే మేలుకునేవారు. ప్రభాత సమయాన్ని ప్రకృతి సమక్షంలో గడిపేవారు. తన తోటలోని కొబ్బరి చెట్లను పరిశీలిస్తూ పట్టణంలోని వీధులలో నడుస్తూ ఉండేవారు. అట్లా నేను నా బాల్యాన్ని సంతోషంతో స్మరించుకున్నాను. నా బాల్యాన్ని, అందులో నాతో సంచరించిన వ్యక్తులను తలుచుకున్నాను. నా జీవిత ప్రయాణాన్ని, నేను నడిచి వచ్చిన అసాధారణమైన మార్గాలను గుర్తు తెచ్చుకున్నాను. నేను చూసిన విషయాలను, నేను పాల్గొన్న సంఘటనలను తలుచుకున్నాను. ఈ అనుభవాలన్నీ నాతోనే ఉండిపోవాలా, నా అసంఖ్యాకమైన పాఠకులకు, మర్రి ఊడలత్తగా పాకిపోయిన నా కుటుంబ సభ్యులకు అందించాలా అని ఆలోచించాను. మనుమళ్లకు, నిమనుమలకు ఇప్పటి వరకు నేను కొన్ని పుస్తకాలు వ్రాసాను. కొన్నింటిలో నా బాల్యపు అనుభవాలను వర్ణించాను. నా జీవితాన్ని గురించి మొదటి పుస్తకం రాసినప్పుడు అది ఇతరులకు ఎలా ఆసక్తి కలిగించగలదోనని సందేహించాను. కానీ పూర్వం వ్రాసిన పుస్తకాలలో కన్నా ఈ పుస్తకంలో నా జీవితంలోని చిన్న చిన్న సంఘటనలను గురించి, తక్కువ ప్రచారమైన వాటి గురించి వ్రాసాను. మా అమ్మ నాన్నగారులకు సంబంధించిన సంఘటనలు ఎందుకు రాశానంటే, ఇప్పుడు ఈ 82వ ఏట కూడా వారు నాలో ప్రోధి చేసిన విలువలను మర్చిపోలేను. వారిని గమనిస్తూ అంతర్గతం చేసుకున్న గుణాలను, వారు నాలో నింపిన సుగుణాలను ప్రేమగా పెంచి పోషించుకుంటూనే ఉంటాను. జీవిత గమనంలో వారు ఎదుర్కొన్న అవరోధాలకు వారు స్పందించిన తీరు నాకు మేలైన జీవితం గడపడానికి మార్గదర్శనం చేసింది. ఈ విలువలను కాపాడుకోవడం ద్వారా నా తల్లిదండ్రులను నాలోనే జీవించేలా చేసుకోగలిగాను. మా నాన్నగారు కష్టాలను నిబ్బరంగా ఎదుర్కొనే విధానము, ఇతరుల మనసులను అర్థం చేసుకోమని చెప్పిన పద్ధతి నాకు కష్ట సమయాలలో కరదీపికలయ్యాయి. మా అమ్మ తన మృదు స్పర్శతో మమ్మల్ని పెంచిన సున్నితమైన పద్ధతిలో ఒక ప్రేమమయమైన, కరుణామయమైన లోకాన్ని చూశాను. మా అక్క జోహ్రో ప్రేమను నాపై చూపిన వాత్సల్యాన్ని నా మొదటి సలహాదారు, మార్గదర్శి అయిన అహ్మద్ జలాలుద్దీన్ విశాల హృదయము, అతని దృక్పథము, వీటిని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అతను నా చదువును చాలా ప్రోత్సహించాడు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు అర్హత సాధించ
లేకపోవడం వంటి కొన్ని ప్రతికూలతలను అనుభవించడం కూడా నాకు జీవితంలో అటువంటి అవరోధాల ఆవశ్యకతను అర్థం చేయించాయి. అటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని అధిగమించలేమేమో అనిపించడం సహజమే. కానీ మనలో గట్టి పట్టుదల ఉంటే వాటిని అధిగమించడం కష్టమేమీ కాదని అర్థం చేసుకునేలా చేశాడు ఆయన. ఈ మధ్య నా స్నేహితుడు అరుణ్ తివారీతో మాట్లాడుతున్నప్పుడు అతను ఉన్నట్టుండి ఒక అసాధారణమైన ప్రశ్న సంధించాడు. ఇప్పటి వరకు గడిచిన మీ జీవితాన్ని గురించి ఒక్క వాక్యంలో సంక్షిప్తంగా చెప్పగలరా కలాం సాబ్ అని. కొద్ది క్షణాలు ఆలోచించి చివరికి ఇలా అన్నాను. నా జీవితమంతా ఈ కొన్ని మాటల్లో చెప్పగలను. బాల్యంలో నాపై కురిపించిన ప్రేమ, పోరాటం, మరింత పోరాటం, కన్నీళ్లు, తర్వాత ఆనంద బాష్పాలు, చివరికి పౌర్ణమి చంద్రుణ్ణి చూసినంత సంతృప్తికరమైన అందమైన జీవితం. నా ఈ కథలు పాఠకులకి వారి కలలను అర్థం చేయించి వాటిని సాకారం చేసుకునే దాకా నిద్రపోనివ్వకుండా చేస్తాయని ఆశిస్తున్నాను. అబ్దుల్ కలాం.